మొదటి గెలుపు నాగకర్నూల్దేనని చెప్పారు బీజేపీ అభ్యర్థి భరత్. మోదీ చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి తనను గెలిపిస్తాయన్నారు. తనకు అవకాశం ఇస్తే ఎల్లప్పుడూ ప్రజల్లో ఉంటూ మోదీ నేతృత్వంలో సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తామని తెలిపారు. మళ్లీ మోదీనే ప్రధాని అని యావత్ దేశం డిసైడ్ అయిందని, నాగకర్నూల్లో కూడా బీజేపీ అభ్యర్థిగా భరత్ ని ఆశీర్వదించాలని తెలిపారు. ఇక నాగకర్నూల్ పార్లమెంట్ స్థానంలో విజయం సాధించి మోదీకి బహుమతిగా ఇస్తానంటున్న భరత్ తో ప్రసాద్ మా ప్రతినిధి శివాజీ ఫేస్ టు ఫేస్. ఓదగంటి భరత్ ప్రసాద్ గారు ఉన్నారు ప్రస్తుతం మనకి అందుబాటులో. అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాగర్ కర్నూల్ పార్లమెంట్ కు వచ్చిన తర్వాత బీజేపీ యొక్క బలపడుతున్నట్లుగా, బీజేపీ చాలా జోష్లో ఉన్నట్లుగా ఇక్కడ ప్రచారం కొనసాగుతుంది. అసలు గ్రామాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకోవడానికి, తను ప్రజల్లో ఉన్నాను అని చెప్పడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసలు బీజేపీ చాలా బలంగా ఉంది. రేపు పార్లమెంటు అభ్యర్థుల్లో కూడా నేను ఇక్కడ భరత్ ప్రసాద్ గారు నేను పోటీ చేయబోతున్నాను, రేపు గెలిచేటటువంటి పోటీలో నేను నా వంటూ ఒక స్థానం ఉండబోతుందని చెప్పేసి భరత్ ప్రసాద్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. మరిన్ని విషయాలు ఎలా జరుగుతున్నటువంటి వారితో మనం కలిసి ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా జరుగుతుంది ప్రచారము, బీజేపీ ప్రచారము, అసలు ఏ విధంగా కార్యక్రమాలు మొదలవుతున్నాయి? మొదటగా భారతదేశ ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్రమంతటా వడగాల్పులు ఎట్లా వస్తున్నాయో దేశమంతటా మోడీ గాలు అంత తీవ్రంగా ఉంది. భారతదేశం సుభిక్షంగా, సంపన్నంగా, అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలంటే కేవలం అది భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యమవుతుంది. మోడీ గారు మరొకసారి ప్రధాని కావాలని ఓటు హక్కు లేని పిల్లల నుంచి పండు ముసలి వరకు కూడా ఒకటే మంత్రం జపిస్తున్నారు, అది మోడీ మంత్రం. ఆయన చేసిన అభివృద్ధి చెప్పడానికి మన గ్రామాలే కాదు, ప్రపంచ దేశాల్లోని అన్ని దేశాలు కూడా ఒక సజీవ సాక్ష్యంగా ఈరోజు నిల్చున్నాయి. వారన్నిటికీ ఒక కొలమానం ఈసారి జరిగే ఎలక్షన్లలో మోడీ గారికి ఓటేసి ఆయన రుణం తీర్చుకోవాలని ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అంటే బీజేపీ కొంతకాలంగా చెబుతుంది ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ 50 అని చెప్తుంది. దీంట్లో ఈ 50లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఉండబోతుందా? 400 సీట్లలో మొట్టమొదటి సీట్ నాగర్ కర్నూల్ మాత్రమే. ఎందుకంటే మోడీ గారు ఇక్కడికి రావడం జరిగింది, వచ్చి ఆశీర్వదించి ప్రజలందరి ఆశీర్వాదం పొంది మరొకసారి మూడోసారి ప్రధానిగా నాగర్ కర్నూల్ గడ్డ మీద నుంచి ఆయన అడుగుపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన నాగర్ కర్నూల్ అభివృద్ధి కోసం ఆయన తోడ్పాటు అందరి కోసం ఉంటుంది. అంటే ఒకవైపు ఐపీఎస్ అధికారి ఉండబోతున్నారు, మరొక వైపు రాజకీయ ఉద్దండు ఉండబోతున్నారు. వీళ్ళిద్దరిని మీరు ప్రత్యర్థులుగా ఎలా చూడబోతున్నారు? భారతదేశానికి కావాల్సింది అతి సామాన్యులు. నేను అతి సామాన్యుని కాబట్టి ఈ సామాన్యుడి విజయం, ఈ లోకల్ అభ్యర్థి విజయం ప్రజలందరికీ అవసరమని ప్రజలు కోరుకుంటున్నారు. ఐపీఎస్ అయినా ఉద్దండుడైనా భారతదేశంలో మామూలు ప్రజలే. రాజ్యాంగబద్ధంగా ఎవరికైనా పోటీ చేసే అర్హత ఉంటుంది, అధికారం ఉంటుంది. ఈ సామాన్యుడికి వెంట నడవడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అంటే ఒకవైపు పార్లమెంటు అభ్యర్థి, జాతీయ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి డికేఆర్ నగర్ పార్లమెంటు నియోజకవర్గాన్ని వదిలిపెట్టి ఇక్కడ మీకు ప్రచారం చేయడానికి నరేంద్ర మోడీ గారు వచ్చారు. దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఇది ఒక గొప్ప ఆశీర్వాదంగా, భారతదేశంలో శతాబ్దాలుగా ఉన్న అయోధ్య కలను నెరవేర్చిన యుగ పురుషుడు, దైవాంశ సంభూతుడు వచ్చి మన నాగర్ కర్నూల్కి వచ్చి నన్ను ఆశీర్వదించడం జీవితంలో మరిచిపోలేని గొప్ప సంఘటనగా, అనుభూతిగా, ఈ ప్రజలందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను. అంటే చివరగా ఈ నాగర్ కర్నూల్ పార్లమెంటు యువతకి, గ్రామీణ ప్రజలకి, రైతులకి మీరు ఏం చెప్పబోతున్నారు? ప్రతిసారి ఒక అవకాశం వస్తుంది మనకు. మన ప్రజలు ఒక ప్రభుత్వాన్ని నమ్ముకొని వాళ్ళ నమ్మకాన్ని నిలబెడతామని. ఆ అవకాశం ఈసారి మనకు నరేంద్ర మోడీ గారి రూపంలో వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని కమలం గుర్తుపై ఓటేసి మోడీ గారిని గెలిపించి మన ప్రాంత అభివృద్ధికి, అంటే రైల్వే లైన్ తీసుకురావడం కానీ, నేషనల్ హైవే కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ, ఇవన్నీ వచ్చి యువతకు ఉపాధి కల్పించాలంటే కేవలం అది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతదేశానికి మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే తప్పితే రాదు అని ప్రతి ఒక్క యువకుడికి అర్థమైంది. భవిష్యత్తులో మోడీ గారే మన దేశ తలరాతను మార్చి ఇప్పుడు ప్రపంచ దేశాల్లో 5వ సంపన్న దేశంగా మార్చిన మోడీ గారు భవిష్యత్తులో మొదటి స్థానానికి తీసుకెళ్లే అర్హత ఉన్న వ్యక్తి కాబట్టి అతనికి ఓటేయాలని ప్రజలందరూ కూడా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. ఇది రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చెప్పినట్లుగా 400 సీట్లలో కేవలం ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేయబోతున్నా. అదేవిధంగా గెలిచేటువంటి 400 సీట్లో నాగర్ కర్నూల్ సీటు కూడా ఉండబోతుందని చాలా ఘంటాపదంగా చెప్తున్నారు. కెమెరామెన్ మోహన్తో శివాజీ, నాగర్ కర్నూల్ జిల్లా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను
మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.